మంగళవారం రోజు పొరపాటున కూడా జుట్టు గాని గోళ్లను గాని కత్తిరిస్తున్నారా? ఆగండి. మీరు తెలియక చేస్తున్న ఈ ఒక్క చిన్న తప్పు మీ జీవితంలో ఎలాంటి కష్టాలను తెచ్చిపెడుతుందో తెలుసా? మీ ఆర్థిక పరిస్థితి ఎలా దెబ్బతీస్తుందో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రాచీన గ్రంథాల ప్రకారం మంగళవారం రోజు జుట్టు కత్తిరించుకోవడం లేదా షేవింగ్ చేసుకోవడం వల్ల మనిషి యొక్క ఆయుష్ 8 నెలల పాటు క్షీణిస్తుందని నమ్ముతారు. అవును, మీరు విన్నది నిజమే. మన పెద్దలు చెప్పే మాటల వెనుక ఇంత పెద్ద రహస్యం దాగి ఉంది. జుట్టు అనేది కేవలం అందం కోసం కాదు, అది మన శరీరంలో ఒక రక్షణ కవచం లాంటిది. మంగళవారం నాడు ఆ రక్షణ కవచాన్ని తొలగిస్తే శారీరక శక్తి తగ్గిపోతుంది. అంతేకాదు, మంగళవారం రోజు హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు ఉపవాసాలు, పూజలు చేసేవారు చాలామంది ఉంటారు. అలాంటి పవిత్రమైన రోజున హింసకు లేదా కత్తిరింపులకు దూరంగా ఉండటం ధర్మం. సాధారణంగా వారాలలో మంగళవారానికి అధిపతి ఎవరంటే అంగారకుడు లేదా కుజగ్రహం. శాస్త్రాల ప్రకారం మన తలభాగంలో అత్యంత పవిత్రమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. మంగళవారం రోజు కుజగ్రహం నుండి వచ్చే కిరణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మనం ఆ రోజు జుట్టును కత్తిరించినప్పుడు ఆ కిరణాల వల్ల తలపై నేరుగా ప్రతికూల ప్రభావం పడుతుంది. మానసిక ప్రశాంతత లోపించడమే కాకుండా రక్తానికి సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంది. మీకు తెలుసా, కుజుడిని మంగళాకారుడు అని అంటారు. చాలామంది అడుగుతుంటారు, మేము మంగళవారమే జుట్టు కత్తిరించుకుంటాము, మాకు ఏమీ కాలేదు కదా అని. కానీ గమనించండి, దీని ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు. మెల్లమెల్లగా ఇంట్లో ధననష్టం రావడం, ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు రావడం వంటివి జరుగుతుంటాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్యలేమైనా ఉన్నాయా? అయితే ఒక్కసారి ఆలోచించండి, మీరు కూడా మంగళవారం నియమాలను ఉల్లంఘిస్తున్నారేమో. అందుకే మన సాంప్రదాయాన్ని గౌరవించి మంగళవారం రోజు జుట్టు గోళ్లను కత్తిరించకుండా ఉండటమే అందరికీ శ్రేయస్కరం. మన సనాతన ధర్మం చెప్పిన నియమాలను పాటించటం వల్ల మనకే మంచి జరుగుతుంది. ఈ విషయాలన్నీ కేవలం మూఢనమ్మకంగా చూడకుండా దీని వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యాన్ని గ్రహించండి.